యేసుక్రీస్తు ప్రభు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ఫెయిత్ సిరీస్ పార్ట్ 3, నిష్కపటమైన విశ్వాసము. 2 తిమోతి 1:4-5 వచనం మనం చదువుకుందాం. ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞతనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అబ్బాయైన లోయలోను నీ తల్లి అయిన యూనికలోను వసించెను. అది నీ యందు సహవసించుతున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. అపొస్తలుడైన పౌలు నిష్కపటమైన విశ్వాసమును మొదటి తిమోతి అమ్మమ్మ లోయలోను, తరువాత తిమోతి అమ్మ యూనికలోను, ఆ తరువాత తిమోతిలోను చూశాడు. వీరిలో నిష్కపటమైన విశ్వాసమును చూశాను అని బహిరంగ చెప్తున్నాడు. లోయి యేసుక్రీస్తు మీద నిష్కపటమైన విశ్వాసమును చూపించింది. ఆ నిష్కపటమైన విశ్వాసముతో జీవించింది. ఆ నిష్కపటమైన విశ్వాసము తన కూతురైన యూనికకి నేర్పించింది. యూనిక కూడా యేసుక్రీస్తు మీద నిష్కపటమైన విశ్వాసముతో జీవించింది. ఆ నిష్కపటమైన విశ్వాసము తన కుమారుడైన తిమోతికి నేర్పించింది. తిమోతి కూడా అమ్మమ్మ తల్లి చూపిన నిష్కపటమైన విశ్వాస బాటలోనే సాగాడు. నిష్కపటమైన విశ్వాసం అంటే కపటము లేని విశ్వాసము. పరిస్థితులు బట్టి, ఆశీర్వాదాలు బట్టి ఈ నిష్కపటమైన విశ్వాసము మారదు. దేవుని నన్ను ఆశీర్వదిస్తేనే విశ్వాసము చూపిస్తాననేది కపటమైన విశ్వాసము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కూడా తిమోతి అమ్మమ్మ లోయ, తిమోతి అమ్మ యూనిక వలె నిష్కపటమైన విశ్వాసముతో జీవించాలి. లేకపోతే మనలో కపటమైన విశ్వాసము పెరిగిపోతుంది. మనలో నిష్కపటమైన విశ్వాసం ఉందా, లేదంటే కపటమైన విశ్వాసము ఉందా అని పరీక్షించుకుందాం. మనల్ని మనం సరిచేసుకుందాం. దేవుడు మనము నిష్కపటమైన విశ్వాసముతో జీవించేటట్టు పరిశుద్ధాత్మ ద్వారా సాయం చేయునుగాక. ఆమేన్.